ఈ తెల్లవారుజాము నుండి కొత్త చట్టాలు, భారతీయ చట్టాలు అమల్లోకి వచ్చినాయి. దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో కూడా ఏర్పాట్లు చేశారు. ఆదివారం అర్ధరాత్రి 12 తర్వాత ఏ నేరం జరిగినా ఐపీసీ సెక్షన్లకు బదులుగా బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ల కిందే కేసు నమోదు చేస్తున్నారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిసిటిఎస్ఎస్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్లో కూడా ఈ మేరకు మార్పులు చేసింది. ఈ కొత్త చట్టాల్లోని సెక్షన్లు, వాటి అమల్లో అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులు, ఇతర అంశాల మీద క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే పలు విడతల్లో శిక్షణ అందించామని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఎస్హెచ్ఓలు, దర్యాప్తు అధికారులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా సబ్ డివిజన్ల స్థాయిలో నిపుణులతో ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఈ కొత్త చట్టాల అమలు మీద సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సెక్షన్ 37 ప్రకారం అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు, వాళ్ళ చిరునామాలు, ఏ నేరాభియోగం మీద వాళ్ళు అరెస్ట్ అయ్యారనే సమాచారం, ఆ రికార్డుల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు ఓ పోలీసు అధికారిని, ప్రతి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ హోదా కంటే తక్కువ కాని అధికారిని నియమించారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో పోలీస్ కంట్రోల్ రూములను నోటిఫై చేశారు. దృశ్య మాధ్యమ విధానం ద్వారా సాక్షులు విచారించేందుకు వీలుగా జిల్లా, మండల స్థాయిలో హైకోర్టు అనుమతితో నిర్దేశిత ప్రాంతాలు ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్ గదుల్ని నోటిఫై చేశారు. నగర పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలీసు అధికారులు, సిబ్బందికి బిఎన్ఎస్ఎస్ చట్టాల్లోని అంశాల ప్రకారం అధికారాలు ఇచ్చారు. ఇప్పటికే వీటన్నింటికి సంబంధించి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇవన్నీ ఈ తెల్లవారుజాము నుండి అమల్లోకి వచ్చినాయి. ఇప్పుడు మహిళలు, చిన్నారుల మీద జరిగే నేరాల దర్యాప్తు 2 నెలల్లోనే పూర్తి కావాలి. బాధితుల వాంగ్మూలాలను మహిళా మ్యాజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి. వాళ్ళు అందుబాటులో లేకుండా మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచవచ్చు. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా నమోదు చేయాలి. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులో ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసు కొలిక్కి తేవాలి. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నిందితుడు అరెస్ట్ అయిన తర్వాత 14 రోజుల్లోపే పోలీస్ కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ గడువు పొడిగించారు. బాధితులు, నిందితులు ఎఫ్ఐఆర్ ప్రతులను ఉచితంగా పొందొచ్చు. పోలీస్ రిపోర్ట్, ఛార్జ్షీట్, వాంగ్మూలాలు, ఇతర డాక్యుమెంట్లను 2 వారాల్లోకి తీసుకోవచ్చు. అరెస్టు సమాచారం నిందితుల స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తప్పనిసరిగా పోలీసులు తెలియజేయాలి. అరెస్టు వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బహిరంగంగా ప్రదర్శించాలి. దర్యాప్తు, న్యాయ విచారణ, సమన్లు ఇక మీద వాట్సాప్ తదితర డిజిటల్ మార్గాల ద్వారా కూడా పంపించవచ్చు.